ఇరాన్పై ఏ క్షణమైన అమెరికా దాడి. పశ్చిమాసియాలో పరిస్థితులు సెకండ్కు మారుతున్నాయి. ఇరాన్ అమెరికా దేశాల మధ్య యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యేలా కనిపిస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతం చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆదేశాలు జారీ చేశారని అంతర్జాతీయ మీడియా కోడైకొస్తుంది. దీంతో ఇరాన్ అప్రమత్తమైంది. ఎప్పుడైనా అమెరికా వైమానిక దాడులు దిగొచ్చనే భయంతో ఖమేనీ తన నివాసాన్ని మార్చినట్లు తెలుస్తుంది. అమెరికా హెచ్చరికలకు ఇరాన్ ప్రభుత్వం ఏమాత్రం తలొగ్గడం లేదు. అంతిమ యుద్ధానికి సిద్ధం అంటూ ఇరాన్ ఆర్మీ చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతుంది. యుద్ధం అంటూ వస్తే అది చివరి వరకు ఉంటుందని ఇరాన్ సవాల్ విసురుతుంది. ఇదే సమయంలో ఇరాన్ తన అంతర్గత భద్రతను పటిష్టం చేసుకుంది. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీగా అలీ లారిజాని నియమించారు. ఒకవేళ ఖమేనీకి ఏదైనా జరిగితే ఆయన స్థానంలో బాధ్యత తీసుకునేందుకు లారిజానీను సిద్ధం చేసినట్లు సమాచారం అందుతుంది. దీంతో భారత్ ఎంబసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితులు చేయిదాటిపోతుండటంతో భారత ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఉన్న భారతీయులందరూ వెంటనే ఆ నగరాన్ని దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని భారత ఎంబసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఇరాన్కు వెళ్ళొద్దని భారత పౌరులకు సూచించింది. ఉద్రిక్తలు ఇలాగే కొనసాగితే భారీ ప్రాణ ఆస్తి నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కమర్షియల్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నప్పుడే స్వదేశానికి చేరుకోవాలని సూచించింది. సుమారు 10,000 మంది భారతీయులు ఇరాన్లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఏదైనా అత్యవసర సహాయం కోసం ఎంబసీ హెల్ప్ లైన్ను వాడుకోవాలని సూచించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు 10 నుంచి 15 రోజుల గడువు విధించినట్లు సమాచారం. ఈలోపు అణు ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్లోని కీలక అణు కేంద్రాలు, మిసైల్స్ లాంచ్ ప్యాడ్లు, రెవల్యూషనరీ గార్డ్స్ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే 2 అమెరికా విమాన వాహన నౌకలు ఇరాన్ సమీపంలో మోహరించాయి. ఇరాన్లోని భారతీయులకు భారత ప్రభుత్వం అప్రమత్తం జారీ చేసింది. పలు కీలక అడ్వైజరీ జారీ చేసింది భారత ప్రభుత్వం.